नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भाजपा की राज्य कार्यकारिणी समिति की सदस्य और पूर्व जिला परिषद अध्यक्ष सुहासिनी रेड्डी ने कहा है कि पूरी दुनिया अयोध्या राम मंदिर में भगवान राम की मूर्ति के उद्घाटन का इंतजार कर रही है। उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी के आह्वान पर मंदिर की साफ सफाई और सजावट कार्यक्रम में हिस्सा लिया। इसी के तहत शुक्रवार को आदिलाबाद शहर के कैलाश नगर में दक्षिण मुखी आंजनेय स्वामी मंदिर में श्रमदान किया गया। इस कार्यक्रम में बीजेपी नेता, कॉलोनीवासी और अन्य लोग शामिल हुए। गौरव प्रधानी श्री नरेंद्र मोदी गाరు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమం స్వచ్ఛ తీర్థ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కైలాస్ నగర్లోని హనుమాన్ మందిర్లో కాలనీ సభ్యులందరితో కలిసి శుద్ధి చేయడం జరిగింది। మరి ఈ రకంగా స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి మన హిందూ ధర్మంలో శుభ్రతకు స్వచ్ఛతకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది। మనం ఏ రకంగానైతే ఇళ్లను శుభ్రంగా పట్టుకుంటామో లక్ష్మీదేవి రావాలి, లక్ష్మీదేవి నిలకడగా మన దగ్గర ఉండాలని చెప్పి ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే పరిసర ప్రాంతాలను, ఆలయాలను శుద్ధి చేసుకోవడం కూడా అవసరమని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని మరి ఈ దేశంలో అనేక ఏళ్లుగా 500 ఏళ్లుగా రామ మందిర నిర్మాణం కోసం ఎందరో చేసిన త్యాగాలను మరి గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। రామాలయము మరి ఈ దేశంలో హిందువుల యొక్క అస్తిత్వాన్ని, హిందువుల యొక్క మరి మన ధర్మానికి ప్రతీకగా అయిన రాముడికి మందిరం నిర్మించడం అనేది మనందరికీ కూడా గొప్ప అదృష్టము। ఎందుకంటే బాబర్ అనే ఒక దుష్టుడు, ఆయన యొక్క అనుచరుడు మీర్ బాకీ అనే ఒక వ్యక్తి రామాలయాన్ని కూల్చిన తర్వాత ఎందరో తమ జీవితాలను త్యాగం చేసి రామాలయ నిర్మాణం కోసము అనేక వందల ఏళ్ళు కృషి చేసిన ఫలితంగా ఈరోజు మనం రామ మందిరం నిర్మించుకోవడము। మరి ఆనాడు త్రేతాయుగంలో రాముడు పుట్టినప్పుడు మనందరం లేము, కానీ ఈరోజు రామాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో హిందువులందరూ కూడా దేశవ్యాప్తంగా మరి రామనామాన్ని స్మరిస్తూ ఈ మహాకార్యంలో పాల్గొనే విధంగా మరి ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయి। 22వ తారీఖు నాడు అందరం కూడా ఈ రామకార్యాన్ని మరి ఇంటి దగ్గరైనా టెంపుల్స్లో అయినా కానీ శ్రద్ధగా భక్తితో కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ మనందరికీ కూడా ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మరి ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో హిందువులు ఎంతో సహనంతో ఉంటూ విదేశీయులు ఎన్ని దాడులు చేసినా హిందువులు ఎన్నడూ చెప్పు చెదరకుండా మరి ఒక్కటిగా ఉన్నారు। ఈ విధానాన్ని మరింత భవిష్యత్తులో కొనసాగించాలని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ కూడా రాముడికి మనము అందరం కలిసి, ఏ ప్రభుత్వం కూడా ఇందులో డబ్బులు వెచ్చించలేదు, రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది హిందువులు తమకు తోచినంత 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చిందా మనందరం కలిసి ఈ నిర్మాణం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ మరి 22వ తారీఖున అందరూ కూడా రాముని ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తుంది।